ఇక అమెరికాలో మళ్లీ తుపాకీ మోత మోగింది. మిసౌరీలోని కెన్సాస్ సిటీలో ఈ కాల్పులు జరిగాయి. సూపర్ బౌల్ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచిన కెన్సాస్ జట్టు పరేడ్ నిర్వహించింది. ఈ సందర్భంగా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 22 మంది గాయపడ్డారు. పరేడ్లో వేలాది మంది పాల్గొనడంతో కాల్పుల ఘటనతో ఒక్కసారిగా బీదవాహనంగా ప్రాంతం మారింది. ఎటు నుంచి కాల్పులు జరుగుతున్నాయో తెలియక అక్కడికి వచ్చిన వారు పరుగులు పెట్టారు. క్షతగాతులను పోలీసులు సమీప ఆసుపత్రులకు తరలించారు. కాల్పులు జరిపిన 3 అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు కెన్సాస్ సిటీ పోలీస్ చీఫ్ స్టేసీ గ్రేవ్స్ తెలిపారు. కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పరేడ్ ముగిసే సమయంలో ఇలా చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. కాల్పుల ఘటన ఒక అవివేకమైన హింస అని ఆ జట్టు పేర్కొంది. ఈ ఘటనలో ఆటగాళ్లు, కోచ్లు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు కెన్సాస్ జట్టు ప్రకటించింది. సూపర్ బౌల్ ఛాంపియన్షిప్ అనేది అమెరికా నేషనల్ ఫుట్బాల్ లీగ్ లో భాగం. ఆదివారం జరిగిన మ్యాచ్ లో కెన్సాస్ జట్టు శాన్ ఫ్రాన్సిస్కోపై నెగ్గింది. ఇక దీంతో ఆ జట్టు విజయోత్సవాలను చేపట్టింది. ఏటా సూపర్ బౌల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది.